నమస్కారం అండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నేను నా ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాను. కానీ ఒకేసారి నన్ను నేను మార్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కొంచెం మార్పులు తెస్తూ, తీసుకొచ్చిన మార్పులు నా మనసును బాధించకుండా ఉండేలాగా చూసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అన్నం వండడానికి ముందు బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. బియ్యాన్ని 30 నిమిషాలు నానిన తర్వాత వండుకున్నాను. సొరకాయ కర్రీని కూడా చేశాను. సొరకాయ కర్రీని చేయడం గొప్ప విషయమేమి కాదనుకోండి. కానీ నేను మునుపటి కంటే తక్కువ నూనెను ఉపయోగించి అలాగే రుచిగా ఉండేటట్లుగా ప్రయత్నించాను. ఫ్రెష్గా ఉన్న సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లో ఉంచి జీలకర్ర ఆవాలు వేసి ఆ తర్వాత సొరకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాను. కాస్త మగ్గాక కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అయితే పసుపు సొరకాయ కర్రీకి కొంచెం వేస్తే సరిపోతుంది. లైట్ ఎల్లో కలర్ వచ్చేటట్లు వేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసానండి. ముక్కలు సగానికి ఎక్కువగా మగ్గాక ఉప్పు, జీలకర్ర మరియు కారానికి సరిపడేంత పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచి వేయాలి. ముక్కలు పూర్తిగా మగ్గేలోపు పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిపోయి రుచి చాలా బాగుంటుంది. మీకు తెలుసా, సొరకాయ కర్రీని మేగడ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను మేగడ వేసుకొని తిన్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. మరి మీరెలా వండుకుంటారు సొరకాయని?